మూడు ముక్కలాటలో కవిత అరెస్ట్. లాభం ఎవరికి, నష్టం ఎవరికి? రాష్ట్ర రాజకీయాల్లో కవిత గురించే పెద్ద చర్చ నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే కవిత 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 చుట్టూనే తెలంగాణ రాజకీయాలన్నీ తిరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని పలుమార్లు సిబిఐ ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత వెళ్ళొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ వ్యవహారము అప్పట్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మార్మ్రోగింది. అదిగో అరెస్ట్, ఇదిగో అరెస్ట్, అంతా అయిపోయిందని బీజేపీ రాష్ట్ర నేతలు, అగ్రనేతలు కామెంట్స్ చేయని రోజు కూడా లేదు. ఇక తెలంగాణలో బండి సంజయ్, అరవింద్ ఇలాంటి వాళ్ళైతే నోరు తెరిస్తే చాలు కవిత అరెస్ట్ అనే మాట తప్ప మరొకటి రానే రాలేదు. దీంతో ఇక కవిత పని అయిపోయినట్లే, అరెస్ట్ ఖాయమని తెలంగాణ ప్రజలు సైతం భావించారు. అయితే అనుకున్నట్లు మాత్రం ఎందుకో జరగలేదు. ఆ మధ్య బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని కూడా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా నిన్న మొన్నటి వరకు బీజేపీ గురించి బీఆర్ఎస్ పొల్లెత్తి మాట అనకపోవడము, ఇక బీఆర్ఎస్ పై కూడా తగలకుండా బీజేపీ విమర్శలు జరపడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. సరిగ్గా ఇదే పరిస్థితుల్లో సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లలో కవిత పేరు ఎక్కడా లేకపోవడంతో ఇక ఇదే పక్కా అని అందరూ భావించారు. ఇక సీన్ కట్ చేస్తే అప్పట్లో మంత్రి కేటీఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి మరీ కేంద్ర హోంమంత్రి బీజేపీలో నెంబర్ 2గా ఉన్న అమిత్ షా అపాయింట్మెంట్ అడగడంతో మరింత రచ్చరచ్చ అయింది. ఇక తాజాగా లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మరోసారి దూకుడు పెంచింది. కవిత అరెస్ట్ అంటూ వార్తలు మరోసారి తెర మీదకు వచ్చాయి. తాజాగా ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఇక ఈడీ తనిఖీలు చేపట్టింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు నిందితులు అప్రూవర్గా మారారు. మరోవైపు ఈ కేసులో అరుణ్ రామచంద్ర పిల్లై కూడా అప్రూవర్ గా మారినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన తొలుత అప్రూవర్ గా మారడము, ఆ తర్వాత మళ్ళీ తాను మారలేదని అధికారుల ఒత్తిడితోనే అప్రూవర్ గా మారినట్లు చెప్పుకొని వచ్చారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో కవితకు కూడా అరెస్టు చేయబోతున్నట్టుగా మరోసారి ప్రచారం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి సౌత్ గ్రూప్ కు కీలకంగా వ్యవహరించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ అప్రూవర్ గా మారారు. ఇక కవితపై కూడా చర్యలు తీసుకోబోతున్నట్టుగా అంశం అయితే తాజాగా చర్చకు వస్తోంది. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని జోరుగా ప్రచారం కొనసాగుతోంది. రెండు పార్టీల ఒప్పందంలో భాగంగానే కవితను అరెస్టు చేయడం లేదని కాంగ్రెస్ ఓవైపు ప్రచారం చేస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఇప్పటికే కాంగ్రెస్ జనాల్లోకి బాగా తీసుకొని వెళ్ళింది. ఎన్నికల వరకు కవిత అరెస్టు కాకపోతే ఇది చీకటి ఒప్పందమేనని జనాల్లోకి తీసుకెళ్తే పార్టీకి అది ప్లస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తూ ఉన్నారు. ఇక ఇలా అస్తమాను కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉండటంతో బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయిందంట. ఈ పరిస్థితుల్లో కవితను అరెస్టు చేస్తే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందనేసి బీజేపీ భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. కవితను అడ్డు పెట్టుకొని పార్టీలు రాజకీయం చేస్తున్నాయి కనుక వారికి చెక్ పెట్టాలి అంటే కవిత అరెస్టు కావాలనేసి గులాబీ బాస్ కూడా భావిస్తూ ఉన్నాడట. కవిత పేరు మాయమవడం, మళ్లీ రావడం ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకమని, కవిత అరెస్ట్ అయితే ఆ సింపతి ఎన్నికల్లో పనికొస్తుందని బీఆర్ఎస్ భావిస్తోందంట. అయితే ఇప్పటికే ఈ విషయాలన్నింటినీ జనాల్లోకి గులాబీ నేతలు బాగానే తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల్లో కవిత అరెస్ట్ అయితే అన్ని విధాలుగా కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోందంట. అయితే కవిత అరెస్టును రాజకీయ అస్త్రంగా సెంటిమెంట్ రగిలించడానికి బీఆర్ఎస్ రెడీ అయిందన్నమాట. మూడు పార్టీలు కవిత అరెస్టును వాడుకోవాలని అనుకుంటున్నాయి. అందులో భాగంగానే కవిత అరెస్టు జరుగుతుందని జోరుగా ప్రచారం కొనసాగుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో వేచి చూడాలి.